చూడండి. యెల్లో కలరు పళ్ళైతే ఎంత బాగా పండాయో. ఆ చెట్టుకి అలాగా పండుతూనే ఉన్నాయి. ఇవి రాలి పడిన తర్వాత తీసుకుంటాము. ఇలాగ చెట్టుతోనే ఇలాగా వదిలేస్తాము. మా తోటలో చూడండి ఎన్ని కాయలున్నాయో, గుత్తు గుత్తులు కాస్తున్నాయి. ఇయైతే ఇలాగా పాడైపోయింది కాయి. చెట్టు పైనే అలాగా కుళ్ళిపోయింది. ఇంకా రాలి పడిపోయింది కిందన. కాయలైతే కుళ్ళిపోయి, పాడైపోయి రాలిపోతున్నాయి. హాయ్! నమస్తే. భూమిజా గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు మా తోటలో కొన్ని మామిడి చెట్లు చూపిస్తాను. చూడండి ఎన్ని కాయలు కాసాయో. గుత్తు గుత్తులు కాస్తున్నాయి. పళ్ళు ముగ్గాక మేము అమ్ముతాము. కొన్ని కాయలతోనే అమ్మేస్తాము. చాలా తక్కువ రేట్లకి ఇక్కడ కొంటారు. బస్తా 200 ఇలా ఉంటాయి. పనవ అంటే 20 పుంజులు. అవి రూ. 100కి ఇలా కొంటారు. మార్కెట్ పట్టుకెళ్ళి రేట్లు ఎక్కువగా యేసుకొని అమ్ముకుంటారు వాళ్ళు. వ్యాపారస్తులకైతే లాభమే గానీ, రైతుకి ఎటువంటి లాభము ఉండదు. ఎంత కష్టమైనా ఫలితం మాత్రం చాలా తక్కువ. ఏ పంటకైనా సరే. కలర్ మారింది. యెల్లో కలర్ కనిపిస్తుంది చూడండి. ముందుగా యేసేవన్నీ ఇంకా ముగ్గిపోతాయి. ఇంకా చెట్టు పైనైతే కొన్నైతే పక్షులు తినేసాయి చూడండి. కాయలుగానే ఉన్నాయి. అవి పచ్చళ్ళకి పనికొస్తాయి. పళ్ళుకి బాగానే ఉంటాయి. ఇంకా రేట్ వచ్చేటప్పుడు ఇవి అమ్మేస్తాం. మేము ఈ మామిడికాయల్ని కొన్ని తీసుకుంటాము. ఉప్పులో ఊరబెట్టుకొని ఒక 3 రోజుల తర్వాత బాగా ఆరబెట్టుకొని ముక్కలు చేసుకొని అవి ఒక సంవత్సరం అంతా స్టాక్ ఉంచుకొని రంగరాంఫలం వాడుకుంటాము. చెట్టండి. క్యాన్సర్‌కి మంచి మెడిసినల్ ప్లాంట్ ఇది. దీని ఆకులు కూడా టీ పెట్టుకుంటారు. పళ్ళు కూడా తింటారు. కొద్దిగా పులుపు, తీపి కలిసి ఉంటది. మీకు కనిపిస్తుందో లేదో చెట్టు అయితే చాలా పొడవుగా ఉంది. చూడండి. ఒక 2 కాయలు కాసాయి. సెకండ్ టైం కాసింది. ఇది చిన్న మొక్కప్పుడు కట్ చేసుకుంటే అయిను. నేను అలా వదిలేసాను. నాకు టైం అయితే ఉండట్లేదు. ఒకే దగ్గర ఉండట్లేదు కదా! ఇదైతే పొడవుగా ఒక కొబ్బరి చెట్టులా పెరిగిపోయింది. ఈ చెట్టు కోసం నేను పట్టించుకోలేదు. ఒకే దగ్గర ఉంటే అన్నీ చూసుకుంటాం. ఈ నీలం మామిడికాయలు కూడాను పండుతున్నాయి. అన్నీ ముగ్గిపోతున్నాయి. కొన్ని తీసుకొని పచ్చడి కూడా పెట్టాలి. ఇలా నల్ల మచ్చలుంటే ఇయన్నీ పురుగులు పుట్టుంటాయి. వర్షాలు పడాయి కదా! ఇంకా పళ్ళు పాడైపోతాయి. ఇది ఒక మామిడి చెట్టు. ఇది కూడాను నిండుగా కాసిందండి. ఇది అది ఒకే రకం. నీలం మామిడికాయలు. ఇవి ఒకేలాంటి చెట్లు. ఈ రెండో చెట్టు ఇది. ఇది కూడా నిండుగా కాసిందండి. కాయలైతే విపరీతంగా ఉన్నాయి. ఇరగ్గాసాయి. చూడండి ఎన్నున్నాయో. ఇలా కోసుకోవచ్చు ఇవి. లాంగ్ వీడియో చేయడం కొద్దిగా లేట్ అయిందండి. జీడిపిక్కల సీజన్ కదా అయిపోయింది. అందుకోసమే కొద్దిగా లేట్ చేశాను ఈ వీడియో చేయడం. ఒక వీడియోలో మీకు చెప్పాను మామిడి చెట్లు మా తోటలో చూపిస్తాను మీకని. అయితే అన్ని చెట్లు చూపించలేకపోయాను. కొన్ని మాత్రమే కిందకి ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నాను. చూడండి. కొన్ని అయితే ఇలాగ అందుతాయి. కొన్ని పళ్ళు పండి పాడైపోతున్నాయి. చూడండి కిందకి ఎన్ని కాయలు ఉన్నాయో. కొమ్మకి కాయలేనండి. కిందన అలా వదిలేసాము. పైకైతే కొన్ని చెట్లకైతే నరుక్కున్నాము. లేదంటే పెద్ద పెద్ద మర్రి చెట్లులాగా తయారైపోతాయి. అప్పుడు బాగోదు జీడి తోటలో మధ్యలో అనేసి ఇలాగా సైడ్‌కొచ్చే రెడ్లు ఇలా ఉంచుకున్నాము. ఇలాగ అందుకొని కోసుకోవచ్చు. కాయలు ఇయన్నీ అమ్మేస్తామండి. అన్నీ ఏం చేసుకుంటాం? కొన్ని అమ్మేస్తాం. కొన్నే ఉంచుకుంటాం తినడానికి. ఇవన్నీ నేచురల్‌గా పండే పంటలండి ఇయి. మేము నేచురల్‌గా పండించుకుంటాం.
వీటికి ఎటువంటి ఎరువు మేము వేయము. ఇవన్నీ కాయలే, మొత్తం చెట్టు నిండగా కాయలు ఉన్నాయి. చిలకం మారుస్తుంది. ఇవన్నీ కాయలే. ఎప్పుడైనా గ్యాప్టెడ్ చెట్లు అనేవి చిన్న మొక్కల నుండి క్రాప్ స్టార్ట్ అయిపోద్ది. ఇవి కూడా పెద్ద 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 పర్వతాల్లాగా అవ్వకుండా మనం చూసుకొని కట్ చేసుకుంటుండాలి పైకి వెళ్ళే కొమ్మలన్నీ. ఇది బంగిడిబెల్లి చెట్టు అండి. అమ్మో, పళ్ళు కూడా పండిపోతున్నాయి, కోసుకోవాలి కొన్ని. ఎన్ని పళ్ళు ఉన్నాయో, పళ్ళు ఉన్నాయి, కాయలు ఇవి పండు స్టార్ట్ అయిపోయింది పండడం. ఈ కొన్ని కాయలు కోసుకోవాలి. ఇవి చాలా ఎక్కువగా కాసాయి ఈ సంవత్సరం. చెట్టు మీదే పండిపోయింది, ఊడిపోయింది కూడా. కొన్ని కోసుకోవాలి. ఇవన్నీ ముగ్గిపోతున్నాయి ఇప్పుడే. ఇగోండి చూడండి, కిందకు ఉన్నాయి. ఈ రెడ్ల లోపల కూడా కనిపిస్తున్నాయా? ఇవన్నీ పండిపోతున్నాయి. ఇవి ఒకసారి చూడమ్మా, ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. కొన్ని అయితే కిందనే పడిపోయాయి. చూడండి, కిందనే కొన్ని పడిపోయి ముగ్గిపోతున్నాయి కదా, ఇంకా పళ్ళు అయ్యి కింద రాలిపోతాయి. ఇంకా పట్టగానే ఇలా ఊడిపోతున్నాయి. ఇవైతే చూడండి ఎంత కిందకి ఎంత బాగున్నాయి, ఇలాగ కోసుకోవచ్చు. ఇవన్నీ బంగినవెల్లి మామిడి పళ్ళు. ఇది బంగినవెల్లి చెట్టు. ఇలాంటివి ఇంకొక 2 చెట్లు ఉన్నాయి మాకు. కూడా ముగ్గిపోయింది, ఇలా అంటూ ఊడిపోద్ది, ఇంకా ఊడలే. కొన్ని అయితే కోసుకున్నాను, ఒకటి కిందన పడింది, ఈ 2 కోసుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, చూసి అవి కోసుకుంటాను. కిందనే కదా, ఇంకా పైకి ఉండేవన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, ఈ కొమ్మ కూడా కిందకు ఉంది, ఇవి కూడా ముగ్గిపోయాయి. మా బంగినవెల్లి పళ్ళు అయితే, మా నీలం పళ్ళు, బంగినవెల్లి మామిడి పళ్ళు పండిపోతున్నాయి. ఇవి చూసావా ఎంత అందంగా ఉన్నాయి, పెద్ద కాయలు. ఇవి చూడండి ఎంత పెద్ద కాయలో. ఇంకా కిందకు ఇలాగ నేల మీదకి కింద పడిపోయి కాయలన్నీను. చూడండి, ఈ నేల మీద ఈ భూమికి ఇలా తాకి ఉన్నాయి, గుత్తు గుత్తులు కాస్తున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో మా మామిడి చెట్టుకి. ఇంకా మామిడి పళ్ళు పండగే మాకు ఇంకా స్టార్ట్ అయిపోయింది. అవన్నీ కాయలే. గోవిందా. ఓకేనండి, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.